చేసుకుంటాను. నీకు ఎవరో ఒకరు దొరికేదాకానే. ఒక్కరేమిటి, నీలాగే ఉంటే ఎందరో. తప్పుడు పని చేయడానికి ఎంత తహతహ. మనం ఒక పిట్టక వలేస్తే ఇంకొక పిట్ట దొరికినట్లుంది. పర్వాలేదు, ఇది కూడా అందంగానే ఉంది. అరే, ఎక్కడ కనిపించదే? గంధర్వ, ఏమంత గాబరా పడతావు? విడవండి, నేను రాజకుమార్తెను కాను. నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు నువ్వు పార్వతి. పార్వతి. ఈ అందమైన పేరు తెలియకని నా కోసమే జన్మించిన అందాల రాణి ఏం రాశాను. చాలు, మీరు నన్నంత సులభంగా మోసగించలేరు. కొంచెం కష్టపడితే మోసగించవచ్చున నా నీ ఉద్దేశం. క్షమించండి, వస్తా. పార్వతి, సుడిగాలిలాగా అతివేగంగా సాగిపోయేదానివి మలయమారుతంలా మందయానం చేస్తూ ఇలా వచ్చింది వెళ్ళిపోవడానికి. పార్వతి, ప్రేమభరితమైన నా లేఖను చదివి అనురాగంతో ఆహ్వానించిన అందాల రాణి. లేఖ, ప్రేమభరితమైన లేఖ. ఎవరికి రాశారు? ఉత్తరంలో ఉద్దేశించిన రాజకుమారి ఎక్కడో కాచుకొని ఉంటుంది, వెళ్ళి చూడండి. బాగుంది, చాలా బాగుంది. అయితే ఆ ఉత్తరం రాజకుమారికి రాశానుకుంటున్నావా? అనుకోవడం ఏంటి, ఆమె అంతఃపురంలోకి ఆ లేఖ ఎగిరి రావడం నేనే చూస్తే. అయితే ఆ ఉత్తరం రాజకుమారి చేతి చిక్కిందా? నీ అంతఃపురంలో పడేయమని నా సేవకుణ్ణి పంపించాను. మూర్ఖుడు, ఏమైతేనే నువ్వే చూసావు దాన్ని. లేకపోతే నా స్వప్న సుందరిని చూడకుండా నేను తిరిగిపోవలసి వచ్చేది కదా. ఆడపిల్లని చూసి చూడగానే వెంటనే ఒక ఉత్తరం రాసిపారాడు. ఏ మగవాళ్ళు ఆ ఉత్తరం చూసి చూడగానే పరుగు పరుగున రావడం. ఏ ఆడవాళ్ళు? నేను మీ ఉత్తరం చూసి రాలేదు, వేరే కారణం ముందు వచ్చాను. ఏమైతేనే వచ్చాం, అదే పార్వతి. పార్వతి, కెరటాల్లాగా ఎగిరిపడే నీ ముంగులు, అందాలు విరజిమ్మే నీ కనుబొమ్మలు, చూపుల కన్నా పదునైన నీ చూపులు, నా గుండెలో ప్రేమాగ్నిని ప్రజ్వలింపజేసే నీ చిక్కి, రక్తం కన్నా ఎర్రనైన నీ అధరాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. పిచ్చివాడు ఎంత బాధపడతాడో తెలియదు, కానీ నేను నిజంగానే పిచ్చివాణ్ణి అయిపోయాను పార్వతి. ఓహో, కవిత్వంలో మీరు కాళిదాసును మించినట్టున్నారే. నువ్వు కంటపడగానే నాకు కవిత్వం కూడా అబ్బింది. ప్రేయసి, ఇంక నన్ను వేధించి శోధించవు. ఈ నెత్తావి నా పాలిట వడగాట్టులా మారింది. నీలాకాశంలో చంద్రుడు నా మీద నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పార్వతి, నన్ను కరుణించవా? స్వామి, నా జీవితంలో ఈ సన్నివేశం ఆకాశంలో ఒక్కసారి మాత్రమే కనిపించే మెరుపు తీగ కాదు కదా. నిరంతరం హృదంతరంలో ప్రకాశించే ధృవతార. నన్ను ఎప్పటికీ విడిచిపెట్టారు కదా. నీలాకాశాన్ని మేఘం విడిచిపెడుతుంది. భౌతిక దేహం వల్ల మనం ఇద్దరమే కాదు, అమర ప్రేమ వల్ల ఒక్కరే. స్వామి, పార్వతి, వెళ్ళిరానా మరి? అప్పుడేనా? తప్పదుగా, మహారాజు గారు గడువు పెట్టారు. ఆలోగా దొంగను పట్టేవారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏది చిరునవ్వుతో పంపిస్తే విజయంతో తిరిగి వస్తారు. కానీ
వెంటనే వచ్చేయాల్సిందండి. ఏమండి, దొంగను పట్టుకోవడానికి మీరు ఇలాగే వెళ్తారా? ఏమా, కవచం లేదు, సైన్యం లేదు, పైగా ఒంటరిగా వెళ్తారా? నీ కమ్మని మాటలే నాకు, నీ చల్లని చూపులే నాకు, నీవు నా హృదయంలో ఉంది. నాకే భయము లేదు. ఈ రహస్యం నేను కనిపెట్టింది కాదు. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల శక్తి సామర్థ్యాలు ఎందులో ఉన్నాయంటావు? బ్రహ్మదేవుడు తన భార్యని ముఖంలో పెట్టుకున్నాడు, మహావిష్ణువు వక్షస్థలం మీద నిలుపుకున్నాడు, మరి మహేశ్వరుడు అర్ధ శరీరంలో అమర్చుకున్నాడు. అది అందుకే వాళ్ళకి అపజయం అనేది లేదు. అది సరే గాని మహేశ్వరులాగా మీరు తల మీద మరి ఎవరిని పెట్టుకోకండి. ఎందుకు పెట్టుకోను? తప్పకుండా పెట్టుకో. ఏమిటో తెలుసా? రాజాజ్ఞ, దేశం కోసం, శాంతి భద్రతల కోసం తప్పకుండా తలదాలు. అలలు లేచి ప్రేయసి హాయని పాట విని తాళం వేయునే. అలలు లేచి ప్రేయసి హాయని పాట విని తాళం వేయునే. కొండ వంటి గుండె నీవు తెలియలేవులే, కొండ వంటి గుండె నీవు తెలియలేవులే. నలుసులెన్ని ఉన్నవో తెలుసుకోగదే, వింత వింత మాటలాడ ఎవరు నేర్పిరో, వింత వింత మాటలాడ ఎవరు నేర్పిరో. నీదు ఓర తూపులోన నేర్చుకుంటినే, సాగరానాగకని ప్రేమయని పెన్నిదికై సాగిపోదమా. సాగరానాగకని ప్రేమయని పెన్నిదికై సాగిపోదమా. ఈ శానాన్ని ఒకడు ఎవరి మటుకు వాళ్ళ కులాసగా బ్రతకనోడు కదా, దొంగలప్పటి కూడా నేనెందుకో. అదిగో అనుకున్నానో లేదో అప్పుడే సిద్ధం. వస్తున్నాననే వస్తున్నాను. అరే వస్తున్నానంటే ఏమిటయ్యా, ఏమిటయ్యా మంచి చెడ్డ లేకుండా వస్తున్నానంటే ఊరికి సరిపోడతావు. ఓ చంపకం, నువ్వా వచ్చావా? మంచి సమయానికి వచ్చావు. అమ్మ కూడా ఇంట్లో లేదు. నా పంట పండింది, నా అందాల భరణి వచ్చింది. కూతున్న నా ప్రాణం లేచొచ్చింది. వచ్చింది, నాకు కోపం వచ్చింది.
కోపం వచ్చిందా? నేనేం పాపం చేశాను? మా ఇంటికి వస్తానని ఎందుకు రాలేదు? ఓ అదా, రాచకార్యాలు మీద పడ్డాయి. వేరే కంకణం కట్టుకున్నానుగా మరి. అయితే దాన్నే కట్టుకు, నేను వెళ్ళొస్తా. వెళ్ళొద్దు, నిన్ను ప్రార్థిస్తాను, నీకు దండం పెడతాను. అమృతం పోసే నా మోహిని, అందాలు చిందే నా సుందరి, ప్రాణం నిలబెట్టే నా దేవత, నువ్వే నా ప్రాణం, నువ్వే నా